హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ స్కీమ్స్ డేటా. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమంటే, మనం సచివాలయంలో వెళ్ళి అప్లై చేసిన సర్వీసెస్ ఆర్ సర్టిఫికెట్స్ యొక్క స్టేటస్ అండ్ టైమ్ లైన్ తెలుసుకోవడం ఎలా అనే టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. చాలామంది పబ్లిక్ సచివాలయంకి వచ్చి వాళ్ళు అప్లై చేసిన సర్వీసెస్ అండ్ సర్టిఫికెట్స్ యొక్క స్టేటస్ ఎలా తెలుసుకోవాలి, అది ఏ లాగిన్లో ప్రజెంట్ ఉంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈ వీడియో. మొదటగా మనం VSWS అని సెర్చ్ చేసి మొదట వచ్చిన లింక్ను ప్రెస్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏపీ సేవా పోర్టల్లోకి ఎంటర్ అవుతాం. ఈ పోర్టల్లో మనకు 3 ఆప్షన్స్ ఇవ్వబడి ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్ ద్వారా మీరు మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఎంటర్ యువర్ ఆధార్, సెకండ్ ప్రివ్యూ ఏపీ సేవా సర్టిఫికేట్, థర్డ్ ఆప్షన్ సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని 3 ఆప్షన్స్ ఇవ్వబడి ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్లో ఏ దాని ద్వారా అయినా మీ యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం, సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అనే ఆప్షన్. ఇందులో మీరు సచివాలయంలో వెళ్ళి అప్లై చేసినప్పుడు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మనకు క్యాప్చా ఎంటర్ చేయమని డైలాగ్ బాక్స్ చూపిస్తుంది. క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ మనకు ఒక టైం లైన్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను ఒక అప్లికెంట్ది డెమో పర్పస్గా క్యాస్ట్ సర్టిఫికేట్ చూపిస్తున్నాను. ఇక్కడ మొదటగా వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అనే లాగిన్ నుంచి విఆర్ఓ లాగిన్కి మూవ్ అయింది. నెక్స్ట్ ఆర్ఐ లాగిన్కి రెవెన్యూ ఇన్స్పెక్టర్ లాగిన్కి మూవ్ అయింది. నెక్స్ట్ తహసీల్దార్ లాగిన్లో లాస్ట్గా చివరగా అప్రూవ్ అయింది. ఇలా మనం ఏ లాగిన్లో పెండింగ్ ఉందో తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు అప్లై చేసిన సర్వీస్ యొక్క స్టేటస్ అప్రూవ్డ్ అని ఉంటే నెక్స్ట్ ప్రివ్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ ప్రివ్యూ అనే ఆప్షన్లో మనం అప్లై చేసిన సర్వీస్ యొక్క సర్టిఫికెట్ అనేది ప్రివ్యూ చూడొచ్చు. ఇలా మనం సింపుల్గా మనం అప్లై చేసిన సర్టిఫికెట్ యొక్క స్టేటస్ ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక మనకు నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఎంటర్ యువర్ ఆధార్ అనే ఆప్షన్. ఒకవేళ మీరు అప్లై చేసిన సర్వీస్ యొక్క అప్లికేషన్ నెంబర్ తెలియకపోతే మీరు ఈ ఆప్షన్కి వెళ్ళవచ్చు. ఇక్కడ మనం మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మనం అప్లై చేసిన సర్వీస్ యొక్క టైం లైన్ అంతా డిస్ప్లే అవుతుంది. ఒకవేళ అప్రూవ్ అయ్యి ఉంటే మనం డైరెక్ట్గా ఆ సర్టిఫికేట్ యొక్క ప్రివ్యూ చూసుకోవచ్చు.